గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ మా పోలీసు అధికారులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సిబ్బంది అందరికీ అదేవిధంగా గౌరవ సభ్యులకు మా పోలీసు అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ రెండు విషయాలు డైరీ గురించి చెప్తాను సార్. సహజంగా మనం ఏ విషయంలో రాణించాలి అంటే ముందు మనకు అవగాహన ఉండాలి, ఆ విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి. అదేవిధంగా మనం ఉద్యోగం సమర్థవంతంగా చేయాలన్నా, ఉద్యోగంలో మన నడవడిక ఏ విధంగా ఉండాలన్నా కూడా మనకున్న నిబంధనలు, సర్వీస్లో మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులను కూడా తెలుసుకొని ఉండడం చాలా ముఖ్యం. అందులో భాగంగానే ఈ డైరీలో సార్ జిల్లా అధికారుల అందరి ఫోన్ నంబర్లు, అదేవిధంగా సిబ్బంది తప్పు చేస్తే ఏ తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్లు వస్తాయి, అదేవిధంగా వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల గురించి కానీ, అదేవిధంగా రివార్డులు ఏ పని చేస్తే ఎలా రివార్డులు వస్తాయి, ఉన్న భద్రత ఏంటి, ఆరోగ్య భద్రత ఏంటి, అట్లా ప్రతి ఒక్క విషయం కూడా, ఆదాయ పనుల గురించి ప్రతి ఒక్క విషయం కూడా దాంట్లో క్లుప్తంగా పొందుపరచడం జరిగింది. ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు అట్లా అన్నీ కూడా సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది సార్. దయచేసి మా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, సిబ్బంది అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా డైరీని ఒక్కసారైనా చదవాలని, చదివి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ డైరీ రూపొందించడానికి మాకు అనుమతినిచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి ముఖ్యంగా మన గౌరవ ఎస్పీ గారికి, అదేవిధంగా ఇతర పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇది తయారు చేయడంలో సహకరించినటువంటి స్పాన్సర్స్, వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా కూడా మా నుంచి అసోసియేషన్ కానీ, వ్యవస్థ నుంచి కానీ ఎలాంటి ఆశించకుండా కూడా స్వచ్ఛందంగా ఏదో పోలీస్ సిబ్బందికి సేవ చేయాలనే దృక్పథంతో సహకారం అందిస్తున్నందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు కార్యక్రమంలో మన ఎస్పీ గారు డైరీ గురించి వారి యొక్క సందేశాన్ని. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు ఈ డైరీ ఆవిష్కరణ ప్రోగ్రాం వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మనకు భోగి మరియు సంక్రాంతి, మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీ అందరికీ తెలుసు, పోలీస్ డైరీ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆఫీషియల్స్, ఇంపార్టెంట్ ఆఫీషియల్స్, దాని తర్వాత మెన్కి సంబంధించినటువంటి అన్నింటినీ దీంట్లో మనం పెట్టడం జరిగింది. సో ఇక నేను మీడియా వాళ్ళతో మనకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం సో ప్రతి ఇయర్ ఇది మనం చేసుకున్న ఎక్కడ దేనికి ఎలాంటి అలిగేషన్స్ కూడా ఇష్యూ లేకపోకుండా నేను వాళ్ళకి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేపు పొద్దున ఏదైనా దీని మీద మనకు ఎలాంటి అలిగేషన్స్ రావాలని చెప్పేసి కూడా, బట్ దాదాపు వాళ్ళు ఒక 2 months నుంచి కష్టపడి సో ఇలా ఒక ఫైనల్ షేప్ తీసుకుని రావడం జరిగింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇన్ఫర్మేషన్ కూడా చాలా కాబట్టి ఈ ప్రోగ్రామ్ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు భోగి సంక్రాంతి కూడా ఉంది. మీ అందరికీ తెలుసు. సో సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ తెలుగు వాళ్ళందరికీ. సో ముందుగా నెల్లూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసి మనకు సంక్రాంతి టైంలో మనకు హాలిడేస్ అన్నీ ఉంటాయి. సో అట్ ది సేమ్ టైం ఎవరైతే సెలవుల టైంలో ఎక్కువ మంది వాళ్ళ నేటివ్ ప్లేస్లో వెళ్ళేసి సో వాళ్ళ యాన్సెస్ట్రల్ విలేజెస్లో వాళ్ళు ఈ పండుగ చేసుకోవడానికి ఎక్కువ చూపిస్తారు కాబట్టి సో చాలామంది వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళేట ఉంటారు. మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఎస్పెషల్లీ హాలిడేస్ ఉన్నప్పుడు మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మేము మా ఎస్డిపిఓస్కి సిఎస్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది. సో నైట్ బీట్స్ డే బీట్స్ కూడా కొద్దిగా ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది మనం మన సైడ్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు ఏదైనా ఊళ్ళకి వెళ్తున్నప్పుడు నియర్ బై పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే, సో మేము ఊరికి వెళ్తున్నామని చెప్తే మనం కొద్దిగా ఆ ఏరియాకి సంబంధించి మనం నైట్ బీట్ కానీ డే బీట్ కానీ పెట్టుకున్నప్పుడు పర్టికులర్ హౌస్ని మనం ఒకసారి వాచ్ చేసుకోవడానికి మనం యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం LHMS ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా మనం అందరు ఎస్డిపిఓస్ గురించి చెప్పడం జరిగితే, ఎస్పెషల్లీ టౌన్ ఏరియాస్లో కాంప్లికేషన్ ఎక్కువ ఉన్న చోట్ల ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆటో ద్వారా కూడా అనౌన్స్మెంట్స్ చేయించమని చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏవైతే ప్రికాషన్స్ తీసుకొని మనం ఊరికి వెళ్తున్నామో వాటిని తీసుకోమని డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం. దాని తర్వాత ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి యూత్ ఇట్లాంటి వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేసేది ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మైనర్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ మనం డ్రైవ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. సో మైనర్ డ్రైవింగ్ లాంటిది చేస్తే మనం తల్లిదండ్రులు మనం రెస్పాన్సిబిలిటీ చేయాల్సి ఉంటుంది. బట్ అందరికీ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే, ఈ హాలిడేస్ సందర్భంగా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళకి ఈ వెహికల్స్ 2 వీలర్స్ ఇచ్చి పంపించాలని చేస్తే మాత్రం యాజ్ పర్ రూల్ మనం ఏమైతే తీసుకుంటామో యాక్షన్ దాన్ని తీసుకుంటాం. కాబట్టి తల్లిదండ్రులు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా చేస్తే బాగుంటుంది. సో మైనర్స్కి ఎవరికి ఈ 2 వీలర్స్ అలాంటివి ఇవ్వకుండా ఉంటే, సో మనం వేరే వాళ్ళ లైఫ్ తీసుకునే రైట్స్ మనకి లేవు కాబట్టి వాళ్ళు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తర్వాత ఈ టీజింగ్ ఇట్లాంటి వాటి గురించి కూడా మనం ప్రాపర్గా చూసుకుంటున్నాం. సో ఈ కమింగ్ 1 వీక్ ఏదైతే మనకి హాలిడేస్ ఈ ఫెస్టివల్ టైం ఉంటుందో మన పోలీస్ డిపార్ట్మెంట్స్ విజిబుల్ పోలీసింగ్ అనేది మనం ఇన్షూర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ షాపింగ్కి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి చైన్ స్నాచింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ప్రజలకు కోరుకునేదంటే వాళ్ళు కూడా కొద్దిగా అవేర్గా ఉండి ఎవరైనా సింగిల్గా వెళ్ళకపోకున్నట్టుగా ఏవైతే మేము పోలీస్ వారికి చెప్తున్న ప్రికాషన్ వాటిని పాటిస్తే ఈ చైన్ స్నాచింగ్ అవి జరగడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మన సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని రకాలు చేస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొద్దిగా అవేర్నెస్ చూసుకోవాలి. వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే మనకు ఈ చైన్ స్నాచింగ్ అనేవి జరగకుండా ఉంటాయి. రిగార్డింగ్ తర్వాత మీకు ఈ కోడి పందాలు బేకార్ ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా మనకు అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తున్నాం. అలాంటి వాటికి ఎక్కడ మనకు పర్మిషన్ అలాంటిది ఏమీ లేదు. సో కాబట్టి దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తాయి. దానికి తగ్గట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం. Real ready.
Gracias.